పార్టీని కుదిపేస్తున్న ఎమ్మెల్యేల భేటీ రగడ. తాము మీటింగ్ కి వెళ్లలేదు అంటున్నారు ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, నాయిని. ప్రచారమంతా బీఆర్ఎస్ కుట్రే అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. తనపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. తాను ఎలాంటి మీటింగ్ కి వెళ్లలేదు అంటున్నారు నాయిని రాజేందర్ రెడ్డి. తప్పుడు ప్రచారంపై సీఎంకి ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే నాయిని. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి కోసం చర్చించుకోవడం తప్పేనా అంటూ ప్రశ్నించారు నాయిని. తాను ఎమ్మెల్యేల భేటీకి వెళ్లలేదంటున్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తనను రమ్మని మెసేజ్ వచ్చినా వెళ్లలేదు అన్న క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తాను కూడా అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఉన్నానని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. కొన్ని పార్టీలు ఫండింగ్ చేస్తూ యూట్యూబ్ ఛానళ్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నాయని ఆరోపించారు. అసలు నాకు తెలియదు దాని గురించి, ఆ సమస్య గురించే తెలియదు. దాని తర్వాత మనకు ఎప్పుడు ఇది ఏమైంది ఏందని తెలుసుకున్న తర్వాత అసలు భాగంగా ఏం తెలిసింది, మేము ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ గిన్స్ అడుగుదాం, లేకపోతే ఎలక్షన్లలో ఇబ్బంది అవుతాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు వీటి మీద అడగాలని చెప్పి పోదాం అనుకొని అడుగుతున్నాం. దానికి మేము కూర్చుందాం అనుకున్నాం, మీకు కూడా మెసేజ్ పెట్టామన్నా మీరు చూసుకోలేదు అని నన్ను కూడా అన్నారు. ఏమైనా టీఆర్ఎస్ వాళ్ళతో కూర్చున్నారా, బీజేపీ వాళ్ళతో కూర్చున్నారా, లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా కూలగొడతానికి కూర్చున్నారా? ఇవన్నీ తప్పుడు ముచ్చట్లు గుర్తుపెట్టుకోండి. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. అధిష్టానం ఉంటుంది, సీఎం ఉంటాడు, ఆయనకు పోయి చెప్తారు. అంతేకాని మీటింగ్ పెట్టుకొని వీళ్ళు చేసుకునేదేమన్నా మేము చేసుకునేదేమున్నదల్లా. ఇవన్నీ వాంటెడ్లీ క్రియేట్ చేసుకునేవి. నలుగురు ఎమ్మెల్యే చాలాసార్లు కలుసుకున్నాం, దాని కొత్తగా చిత్రీకరించేదాన్ని ఇదే ఉన్నదల్లా. ఇదే అంశంపై సీఎం రేవంత్ కు లేఖ రాశారు ఎమ్మెల్యే నాయిని. తాను ఏ మీటింగ్ లోనూ పాల్గొనలేదని, తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు నాయిని. సోషల్ మీడియా కుట్రలు, యూట్యూబర్స్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యేల సమావేశంపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా స్పందించారు. తాను ఎలాంటి రహస్య సమావేశంలోనూ పాల్గొనలేదన్నారు. రహస్య సమావేశంలో పాల్గొన్నట్టొచ్చిన వార్తలన్నీ అవాస్తవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మేఘారెడ్డి.